కర్నూలులో దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ మూడవ బ్రాంచ్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. శ్రీ దుర్గా పచ్చళ్లను 1998వ సంవత్సరంలో ప్రారంభించామని, ప్రజల ఆదరణతో కర్నూలులో శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ 3 బ్రాంచ్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కర్నూలు పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. దుర్గా పచ్చళ్లు నాణ్యతకు మారుపేరుగా నిలిచినందునే అభివృద్ధి చెందామని వారు తెలిపారు. స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ నాణ్యతలో రాజీ పడమని, ప్రజలకు మంచి రుచికరమైన శుచికరమైన మిఠాయిలు అందిస్తామని తెలిపారు. ఇవాళ కర్నూలులో మాది 3వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీ దుర్గా పచ్చళ్ళని 1998లో స్టార్ట్ చేసామండి. అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంత వాళ్ళం అయ్యాం. ఆ శ్రీ దుర్గా పచ్చళ్ళు అనేది శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది. ఇలాగే కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. మాది చిర్రావూరు విజయ పికిల్స్. నా పేరు రాము అండి. మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి. వీరు 1983లో దుర్గా పచ్చళ్ళు 89 నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు 92లో ఇక్కడ 98లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు 4వ స్వీట్ షాపు పెట్టినారు. ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడుకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్. మీరు కూడా మాట్లాడారు. మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఫస్ట్ దుర్గా రావట్లేదు సారీ సార్ దుర్గా పచ్చళ్ళు స్థాపించామని ఫస్ట్ దుర్గా పచ్చళ్ళు ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు. ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళు అన్నీ ఎంతో ఆదరిస్తారని, మమ్మల్ని ఇంకా ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్తే. వెంకటేశ్వరరావు ఉన్నాడు.